నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో జట్టులోకి ఓ కొత్త క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఈ మధ్య గాయం బారిన పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కార్సే బొటనవేలికి గాయం తగిలింది. దీంతో అతడు టోర్నీలోని మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి స్థానంలో రెహాన్ అహ్మద్ను తీసుకొచ్చి ఆడించింది ఇంగ్లాండ్. అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభ సమయానికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి కనపడకపోవడంతో తమ జట్టులోకి కొత్త ఆటగాడిని ఆహ్వానించింది సన్ రైజర్స్. 18వ సీజన్ మొత్తానికి కార్సే దూరమైనట్లు తెలిపిన సన్ రైజర్స్ అతడి స్థానంలో ఆల్రౌండర్ వియాన్ ముల్తర్ను తీసుకున్నట్లు తెలిపింది. 75 లక్షల రూపాయలకు అతన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. వియాన్ ముల్తర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతడు చివరగా న్యూజిలాండ్పై ఆడాడు. బ్యాటింగ్లో నిరాశపరిచిన అతడు కేన్ విలియమ్సన్కు కీలక వికెట్ మాత్రం తీశాడు.